జుబేర్ గారు వాట్ అన్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ బై పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేస్తే ఇది మన ప్రకాష్ రాజ్ గారికి కనిపించింది, లేదా ప్రకాష్ రాజ్ గారికి అది కనపడేలా చేసింది ఎవరంటే డిఎంకే స్టాలిన్ గారు. క్లియర్, క్లౌడ్స్ ఆర్ క్లియర్, ఎక్కడా కూడా క్యుములోనింబస్ మేఘాలు లేవు, క్లౌడ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఏంటంటే డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పుష్కలంగా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ ద్రవిడ సెంటిమెంట్ అక్కడ బలంగా పనిచేస్తుంది కాబట్టి. బట్ ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి వచ్చి మాట్లాడుతున్నారో తమిళనాడులో, హిందూ ఓటు ఎక్కడైనా పోలరైజ్ అయిపోయి బీజేపీ మిత్రపక్షాలకు పడితే తమ ప్రాభవం, తమ ప్రావెస్నెస్ రెండూ తగ్గిపోతాయని డిఎంకే భావించిందో అక్కడ రెండు వెపన్స్ని బయటికి తీసింది. ఒకటి ప్రకాష్ రాజ్, అయిన దానికి కాని దానికి ఒంటికాలి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేవటం. రెండో ఆయన కమల్ హాసన్, పచ్చి నాస్తికవాదంతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ విచ్చలవిడిగా ప్రచారం చేయటం. దానికోసం మరి ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చేశారు. ప్రకాష్ రాజ్కి కూడా ఏమన్నా డ్యూ ఉందేమో, బహుశా రాబోయే ఖాళీల్లో ప్రకాష్ రాజ్ని కూడా రాజ్యసభ డిఎంకే పంపిస్తుందేమో. ఇవన్నీ పక్కన పెడితే 2018లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? స్పెషల్ స్టేటస్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశిస్తూ మాట్లాడారు. ఆయన చాలా ఆవేశంగా